అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. గోధుమ రవ్వతో మనం నార్మల్గా ఉప్మా చేసుకొని తింటాం కదా, అదే రవ్వతో ఈరోజు మనం ఇడ్లీలు తయారు చేసుకుందాం రండి. స్టవ్ పై ప్యాన్ పెట్టి 1 కప్పు గోధుమ రవ్వని తీసుకొని మంటని సిమ్లో పెట్టి 5 నిమిషాల పాటు దోరగా రంగు మారే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న గోధుమ రవ్వని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని వేయించుకున్న గోధుమ రవ్వ, 1 కప్పు పెరుగు, రుచికి సరిపడ్డ ఉప్పు, కొంచెం బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి. 1 కప్పు రవ్వకి 1 కప్పు పెరుగు వేసుకొని ఇంకా గట్టిగా ఉంటే కొంచెం నీళ్లు పోసి కలుపుకోవాలి. గట్టిగానే అవుతుంది, ఎందుకంటే రవ్వ పెరుగుని పీల్చేస్తుంది కాబట్టి కొంచెం లూజ్గానే కలుపుకోండి. రవ్వ నానేసరికి కూడా గట్టిగా అవుతుంది. ఇలా కలిపి పెట్టుకున్న రవ్వని 1 గంట నుండి 1.5 గంటల పాటు నాననివ్వాలి. ఇలా 1.5 గంటల పాటు నానబెట్టుకున్న రవ్వని కావాలి అనుకుంటే అలాగే ఇడ్లీ పెట్టేసుకోవచ్చు. కానీ మనం మరింత టేస్టీగా చేసుకోవడం కోసం ఒక చిన్న పని చేసుకుందాం. స్టవ్ పై ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక 1 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ పోపు దినుసులు, 1 ఇంచ్ తురిమి పెట్టుకున్న అల్లం తురుము, తరిగి పెట్టుకున్న 2 పచ్చిమిరపకాయల ముక్కలు, కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ వేసి అల్లం పచ్చిమిర్చి ముక్కలు పచ్చివాసన పోయే వరకు వేయించి మనం కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. రవ్వ నానేసరికి కూడా కొంచెం గట్టిపడుతుంది. అవసరమైతే మరికొంచెం నీళ్లు పోసి కలుపుకోండి. ఇక ఇడ్లీలు పెట్టుకుందామా. ఇడ్లీ ప్లేట్ తీసుకొని కొంచెం ఆయిల్ రాసి ఒక్కో దాంట్లో ఒక్కో జీడిపప్పు ముక్క పెట్టి మనం కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమం వేసి ఇడ్లీ పాత్రలో పెట్టి ఆవిరిపై 10 నిమిషాలు ఉడికించటమే. అంతే అండి, గోధుమ రవ్వ ఇడ్లీ రెడీ. చూడండి ఎంత బాగున్నాయో కదా. ఈ ఇడ్లీలు పల్లీ చట్నీతో కానీ సాంబార్తో కానీ తింటే అదుర్సండి. ఏం లేకుండా ఉత్తవి తిన్నా కూడా బాగుంటాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై